హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెన్ అండ్ వైల్ అనే టూ ఇంపార్టెంట్ కంజంక్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వెన్ అండ్ వైల్ అనే ఈ టూ ఇంపార్టెంట్ కంజంక్షన్స్కి ఒక స్పెసిఫిక్ యూసేజ్ అనేది ఉంది. ఆ యూసేజ్ ఏంటంటే, ఈ వెన్ అనే ఈ కంజంక్షన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని చేసినప్పుడు ఇలా ఏదైనా ఒక పని చేసినప్పుడు అని వచ్చే సందర్భంలో ఈ వెన్ అనే కంజంక్షన్ ఇచ్చేస్తాం. నెక్స్ట్, ఈ వైల్ అనే కంజంక్షన్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, చేసినప్పుడు అనేది పాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు, చేసినప్పుడు. బట్ ఇక్కడ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది మాత్రం కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు మనం వైల్ యూజ్ చేయాల్సి ఉంటుంది, వెన్ కూడా యూజ్ చేయొచ్చు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వెన్ అంటే ఏదైనా ఒక పనిని చేసినప్పుడు, వైల్ అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు, అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక పనిని చేస్తూ. ఇలా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు లేదా చేస్తూ అని వచ్చే సందర్భంలో ఈ వైల్ అనే కంజంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ఒక పనిని చేసినప్పుడు అని వచ్చే సిచ్యువేషన్లో ఈ వెన్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ని వెన్ అండ్ వైల్కి రిలేటెడ్గా ప్రొవైడ్ చేయబోతున్నాను. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా? సో ఇక్కడ మనకు టూ సిచ్యువేషన్స్ ఆర్ టూ యాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటది? నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అనేది ఒక సిచ్యువేషన్, మీరు వినలేదా అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఈ టూ సిచ్యువేషన్స్లో మనకు చేసినప్పుడు ఇలా ఏదైనా పని చేసినప్పుడు అని వస్తే వెన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వినలేదా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మీరు వినలేదా అనే ఈ సెకండ్ సిచ్యువేషన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి మనం ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అనే ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని లాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి, మీరు వినలేదా అనే ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు వినలేదా, డిడెంట్ యూ లిసన్ అంటే మీరు వినలేదా. ఎప్పుడు? వెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, డిడెంట్ యూ లిసన్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా. సో ఇక్కడ ఇది ఒక సింపుల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సింపుల్ యాక్షన్కి బిఫోర్ మనం వైల్ అయితే యూజ్ చేయం, ఓన్లీ వెన్ అనే కంజంక్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. సింపుల్ యాక్షన్కి బిఫోర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా, డిడెంట్ యూ లిసన్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. సెకండ్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవండి. సో చూడండి, ప్రజెంట్ ఆర్ పాస్ట్లో ఒక పని చేసినప్పుడు అని చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవండి అంటే వాళ్ళు ఇంకా రాలేదు, ఎప్పుడైతే వస్తారో అప్పుడు, అంటే అది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవండి. ఈ స్టేట్మెంట్లో కూడా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్, నన్ను కలవండి సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీట్ మీ అంటే నన్ను కలవండి, మీట్ మీ. వెన్ అంటే ఎప్పుడు? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. వెన్ యూ కమ్ హియర్, దీన్ని ఫ్యూచర్ టెన్స్లో వెన్ యూ విల్ కమ్ హియర్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీట్ మీ వెన్ యూ విల్ కమ్ హియర్ ఆర్ మీట్ మీ వెన్ యూ కమ్ హియర్ అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవండి. థర్డ్ ఎగ్జాంపుల్, అతను వారితో మాట్లాడినప్పుడు మేము చూసాము. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా అతను వారితో మాట్లాడినప్పుడు అనేది ఒక సిచ్యువేషన్, మేము చూసాము అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ అగైన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ని మనం బిగినింగ్ రాయాల్సి ఉంటుంది. మేము చూసాము, వి సా అంటే మేము చూసాము. వెన్ అంటే ఎప్పుడు? అతను వారితో మాట్లాడినప్పుడు. వెన్ హీ టాక్డ్ విత్ దెమ్ అంటే అతను వారితో మాట్లాడినప్పుడు మేము చూసాము. వి సా వెన్ హీ టాక్డ్ విత్ దెమ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీ తాగుతున్నారు. సో ఇక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అనేది ఒక సిచ్యువేషన్,
వాళ్ళు టీ తాగుతున్నారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నీ సెకండ్ సిచ్యువేషన్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అప్పుడు వచ్చింది కాబట్టి వెన్ యూజ్ చేస్తాం. వాళ్ళు టీ తాగుతున్నారు. దే వర్ హ్యావింగ్ టీ. దే వర్ హ్యావింగ్ టీ. సో ఇక్కడ హ్యావింగ్ అనేది ఒక మెయిన్ వర్బ్ లాగా యాక్ట్ అవుతుంది. హ్యావింగ్, టేకింగ్, డ్రింకింగ్. దే వర్ హ్యావింగ్ టీ అంటే వాళ్ళు టీ తాగుతున్నారు. వెన్ అంటే ఎప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు. వెన్ ఐ వెంట్ దేర్. వెన్ ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీ తాగుతున్నారు. దే వర్ హ్యావింగ్ టీ వెన్ ఐ వెంట్ దేర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని చేసినప్పుడు లేదా జరిగినప్పుడు అని వచ్చే సిచ్యువేషన్లో ఈ వెన్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైల్ గురించి చూద్దాం. ఈ వైల్ని మనం ఏమనుకున్నాం, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అండ్ ఒక పనిని చేస్తూ. ఈ చేస్తూ అనేది ఏదైతే ఉందో ఇది ఒకే ఒక సబ్జెక్టు 2 యాక్షన్స్ని చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఒక పని చేస్తూ మరొక పనిని చేస్తున్నాడు లేదా మరొక పనిని చేశాడు. అలానే ఒక పనిని చేస్తున్నప్పుడు మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నేను రాస్తూ మీకు వివరిస్తున్నాను. నేను రాస్తూ మీకు వివరిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, రాస్తూ అంటే ఏదైనా ఒక పనిని చేస్తూ మరొక పనిని చేస్తున్నాను, మీకు వివరిస్తున్నాను. అంటే ఎట్ ఏ టైం ఇక్కడ 2 యాక్షన్స్ అనేవి ఈ నేను అనే సబ్జెక్టు ఒకే ఒక సబ్జెక్టు చేస్తున్నాడు. నేను రాస్తూ మీకు వివరిస్తున్నాను. మరి ఇక్కడ నేను మీకు వివరిస్తున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ రాస్తూ అనేదాన్ని వైల్ ప్లస్ V4గా ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ అంటే నేను మీకు వివరిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఎలా, వైల్ ప్లస్ V4. ఇక్కడ V4 అంటే ఏమొస్తుంది, రాస్తూ. ఈ రాస్తూ అనేదానికి V4గా మనం చెప్పాల్సి ఉంటుంది. వైల్ రైటింగ్. వైల్ రైటింగ్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వైల్ రైటింగ్ అంటే నేను రాస్తూ మీకు వివరిస్తున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ హియర్. నేను రాస్తూ మీకు వివరించాను. నేను రాస్తూ మీకు వివరించాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే నేను రాస్తూ మీకు వివరిస్తున్నాను. ఇక్కడ మీకు వివరిస్తున్నాను అనేది కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చాను. అండ్ నేను రాస్తూ మీకు వివరించాను. ఈ వివరించాను అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇచ్చాను. అంటే ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, ఏదైనా ఒక పనిని చేస్తూ, ఇక్కడ ఏం చేస్తూ, రాస్తూ. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం వైల్ యూజ్ చేస్తాం. నేను మీకు వివరించాను అనేదాన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. నేను మీకు వివరించాను. ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ. ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ అంటే నేను మీకు వివరించాను. ఎలా, వైల్ రైటింగ్. వైల్ రైటింగ్. సో ఇక్కడ వైల్ రైటింగ్, వైల్ రైటింగ్ ఇది చేంజ్ చేయలేదు. బికాజ్ నేను రాస్తూ అనేది ఫస్ట్ సెంటెన్స్లో వచ్చింది, సెకండ్ సెంటెన్స్లో కూడా నేను రాస్తూ అనేది వచ్చింది. సో వీ ఓన్లీ చేంజ్డ్ సెకండ్ సిచ్యువేషన్. మీకు వివరిస్తున్నాను, మీకు వివరించాను. సో దట్ వీ నీడ్ టు చేంజ్ ద సేమ్ సెకండ్ సిచ్యువేషన్ అకార్డింగ్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను చదువుతున్నప్పుడు. ఇక్కడ చూడండి, చదువుతున్నప్పుడు అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు. ఇక్కడ చదివినప్పుడు వస్తే వెన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమొచ్చింది, చదువుతున్నప్పుడు అంటే చేస్తున్నప్పుడు కంటిన్యూస్ అవుతుంది కాబట్టి వైల్ ఎక్స్ప్రెస్ చేయాలి. అతను మీకు వివరిస్తున్నాడు. సో ఇది కూడా ఒక కంటిన్యూస్ యాక్షన్. నేను చదువుతున్నప్పుడు అనేది ఒక కంటిన్యూస్ యాక్షన్. అతను మీకు వివరిస్తున్నాడు అనేది సెకండ్ కంటిన్యూస్ యాక్షన్. నేను చదువుతున్నప్పుడు అనే దానికి బిఫోర్ మనం వైల్ అయితే యూజ్ చేస్తాం. అండ్ వేరస్ అతను మీకు వివరిస్తున్నాడు అనే ఈ సెకండ్ యాక్షన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అతను మీకు వివరిస్తున్నాడు. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ అంటే అతను మీకు వివరిస్తున్నాడు. ఎలా, వైల్ అంటే ఎప్పుడు, నేను చదువుతున్నప్పుడు. వైల్ ఐ వాజ్ స్టడింగ్. వైల్ ఐ వాజ్ స్టడింగ్ అంటే నేను చదువుతున్నప్పుడు అతను మీకు వివరిస్తున్నాడు. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వైల్ ఐ వాజ్ స్టడీయింగ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నేను రాస్తున్నప్పుడు అతను మీకు వివరిస్తాడు. నేను రాస్తున్నప్పుడు అతను మీకు వివరిస్తాడు. సో ఇక్కడ చూడండి, రాస్తున్నప్పుడు. ఈ రాస్తున్నప్పుడు అనేది ఒక కంటిన్యూస్ యాక్షన్. చేస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు అతను మీకు వివరిస్తాడు. ఇది ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అతను మీకు వివరిస్తాడు ఎప్పుడు, నేను రాస్తున్నప్పుడు. సో హీ ఎక్స్ప్లెయిన్స్ యూ అంటే అతను మీకు వివరిస్తాడు. హీ ఎక్స్ప్లెయిన్స్ యూ ఎప్పుడు, వైల్ నేను రాస్తున్నప్పుడు. వైల్ ఐ విల్ బీ రైటింగ్. వైల్ ఐ విల్ బీ రైటింగ్. హీ ఎక్స్ప్లెయిన్స్ యూ వైల్ ఐ విల్ బీ రైటింగ్.
అంటే నేను రాస్తున్నప్పుడు అతను మీకు వివరిస్తాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వెన్ అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు అని వచ్చే సిచ్యువేషన్లో, ఈ వైల్ను ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అండ్ చేస్తూ వచ్చే సందర్భంలో యూజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ కంటిన్యూస్ యాక్షన్కి బిఫోర్ ఈ వైల్తో పాటు వెన్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ వైల్ ఈజ్ ప్రిఫరబుల్. ఈ వైల్ అనేది మోస్ట్లీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వైల్నే యూజ్ చేయండి. వెన్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ ఆర్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. ఇక్కడ వైల్తో పాటు వెన్ కూడా యూజ్ చేయొచ్చు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ అని కూడా అనొచ్చు. ఈ కంటిన్యూస్ యాక్షన్కి బిఫోర్ బోత్ వైల్ అండ్ వెన్ యూజ్ చేయొచ్చు. బట్ సింపుల్ యాక్షన్ చేసినప్పుడు అనేది సింపుల్ యాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ సింపుల్ యాక్షన్కి బిఫోర్ మనం వెన్ అనే కంజంక్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి బుక్ అని మెసేజ్ చేయండి. 127 ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ని అయితే అందులో ప్రొవైడ్ చేశాను. సో ఐ విల్ సెండ్ యూ బై పోస్ట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.